రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారం ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో టెట్కి సంబంధించినటువంటి సమాచారం. టెట్ ఎప్పుడు వస్తుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా తర్వాత డిఎస్సి దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి అనౌన్స్ చేసినటువంటి, రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్, అదేవిధంగా ఎండోమెంట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, తెలంగాణ రాష్ట్రంలో మిగిలినటువంటి నోటిఫికేషన్, వాటి యొక్క సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. సో ఈ 3 కార్యక్రమాలను మీరు నిర్వహిస్తే దెన్ విజయం మీదే, విజయం మీ సొంతం, విజయం మీ బాధ్యత. నీ పుట్టుక సాధారణమైనది కావచ్చు, నీ జననం సాధారణమైనది కావచ్చు, నీ మరణం ఒక విప్లవాత్మకమైనదిగా ఉండాలి. నీ మరణం ప్రపంచ జనాభాను ప్రభావితం చేసే విధంగా ఉండాలి. కోట్లాది మంది ప్రపంచ జనాభా నువ్వు చనిపోతే మరి వారి యొక్క గుండెల్లో గూడు కట్టుకునే విధంగా ఉంది. ఉదాహరణకి ఇందిరాగాంధీ పుట్టినప్పుడు ఎవరికి తెలియదు అంతగా. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మరి భారత ప్రధానిగా భారతదేశ ప్రజలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు దుఃఖించారు. ఒక ఐరన్ లేడీని కోల్పోయాము అనేటటువంటి ఒక దుఃఖం ఇప్పటికి కూడా భారతీయుల యొక్క హృదయాలలో ఆ బాధ, ఆ లోటు తీరకుండానే ఉంది. అదేవిధంగా గాంధీ, మన జాతిపిత గాంధీ చనిపోయినప్పుడు మరి ప్రపంచం మొత్తం దుఃఖించింది. ఆయన పుట్టినప్పుడు అంతగా ఎవరికి తెలియదు, గాంధీ ఇంత తోడు అవుతాడు అని ఎవరికి తెలియదు. మరి ఆయన చనిపోయినప్పుడు ప్రపంచమే ఏడ్చింది, భారతదేశమే కాదు ప్రపంచమే ఏడ్చింది. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మరి నల్ల జాతీయుల యొక్క హక్కులకు పోరాడి మరి అతను పుట్టినప్పుడు నెల్సన్ మండేలా ఈ స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా అనుకున్నారా? అతను చనిపోయిన తర్వాత ఆఫ్రికా ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు దుఃఖించారు. అంటే నేనేం చెప్తానంటే, నీ జననం సాధారణమైనది కావచ్చు, నీ జననం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ మరణం ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే 6 లక్షల మందిలో నిన్ను గుర్తించాలి అంటే నీవు ఒకరిగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. నీ లక్షణాలు, నీ ఇంటలెక్చువల్స్, నీ తెలివితేటలు ఇవన్నీ కూడా 6 లక్షల మంది అప్లై చేసినటువంటి వాళ్ళతో సమానంగా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. నీ యాటిట్యూడ్స్ డిఫరెంటు, నీ హార్డ్ వర్క్ డిఫరెంటు, నీ కష్టపడడం డిఫరెంటు, నీ విధానం డిఫరెంటు. ఎప్పుడైతే ఈ విధంగా నీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉంటాయో నీవే విజేతలు. కాబట్టి మిత్రులారా, ఒక మంచి ఆపర్చునిటీస్ వచ్చింది.
ఆపర్చునిటీస్ ఎప్పుడూ రావు. ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి, నిరీక్షణ చేయాలి. అందరూ నిరీక్షణ చేశారు 2 సంవత్సరాల నుండి నోటిఫికేషన్ లేక చాలామంది నిరీక్షణకు గురయ్యారు. మరి 6-7 లక్షల మంది అప్లై చేస్తున్నారు ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్. మరి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ 6-7 లక్షల మంది అభ్యర్థుల కంటే నీవు ముందెళ్తావు. చూడండి, హార్డ్ వర్క్ చేయండి. మీలో ఏం తక్కువ? ఉద్యోగం వచ్చేటటువంటి వాడికి ఏమి ఎక్కువ, మీలో ఏమి తక్కువ? అందరినీ పుట్టించాడు భగవంతుడు. అయితే తెలివితేటల విషయంలో సమానంగా రావట్లేదు. ప్రతి వ్యక్తికి ఆలోచించేటటువంటి శక్తి ఉంది, ప్రతి వ్యక్తికి కష్టపడేటటువంటి శక్తి ఉంది. ప్రతి వ్యక్తికి నాకు ఉద్యోగం రావాలి, నేను సెటిల్ అవ్వాలి అనేటటువంటి తపన ఉంది. కానీ కొంతమందే అవుతున్నారు, చాలామంది కావటం లేదు. కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి లోపాలే మీకు శత్రువులు. ఏంటే లోపాలు? బద్ధకము, నెక్స్ట్ సరైనటువంటి సోర్సెస్ని ఎంపిక చేసుకోలేకపోవటము, కనపడినటువంటి పుస్తకాలు ఏది పడితే అది, ఎవరి మాటలు పడితే అది వినేసి ఏది పడితే అది చేయటం వలన మీరు విజయానికి దూరం అవుతున్నారు. ఒక మంచి స్టాండర్డ్ బుక్స్, ఒక మంచి ఆన్లైనో ఆఫ్లైనో కోచింగ్ని ఎంపిక చేసుకొని అదే పనిగా మీరు కష్టపడితే మీరు లక్ష్యాన్ని చెరువులో అవుతారు, లక్ష్యానికి. కానీ ఇప్పుడు అది అట్లా జరగట్లా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పుస్తకాలు తీయటం, ఆ 2 నెలలు 3 నెలలు చదవటం, మళ్ళా ఉద్యోగం రాలేదనుకోవటం, మళ్ళా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయటం, ఈ విధంగా వయసు అయిపోయే వరకు మీరు చేస్తూనే ఉంటారు. ఆ విధంగా చేయొద్దండి. నేను చెప్పినట్టు వినండి. చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి. అను పబ్లికేషన్లో ప్రతిరోజు వీడియోస్, అదేవిధంగా బుక్స్ కోసం చాలామంది ప్రతిరోజు మరి అప్రోచ్ అవుతున్నారు. మరి మీరు కూడా మీ జిల్లాలో ప్రతి జిల్లా అభ్యర్థులు అప్రోచ్ కాండి. ఎప్పటి నుంచో మీరు అప్రోచ్ కాండి. టెస్ట్ రాయండి, బుక్స్ చదవండి, ఆన్లైన్ వీడియోస్ వినండి. ఆ విధంగా చేస్తే రిజల్ట్స్ మీవే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనపరుస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి. టెట్ నోటిఫికేషన్ కూడా జనవరిలో ఎక్కువ % రావడానికి అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా రావచ్చు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారో లేదో, ప్రభుత్వం ముందు చెప్పి ఏదీ చేయటం లేదు. ప్రభుత్వం ముందు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పటం లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇట్లాగే జరిగేది. డిఎస్సి నోటిఫికేషన్ ఫస్ట్ ముందు అనౌన్స్ చేసేవాళ్ళు కాదు, నైట్కు నైటే అనౌన్స్ చేసేవాళ్ళు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం డిఎస్సి ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే అది దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ లీడరే కాబట్టి అక్కడ మంత్రులు ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా రివ్యూ చేసి ఈ విధంగా చేసేవాళ్ళు కాబట్టి ఈ సంవత్సరం ఏప్రిల్లో డిఎస్సి ఉంటుందని అనౌన్స్ చేసేవాళ్ళు వాళ్ళు అప్పుడు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో, ప్రాంతీయ పార్టీలు అంటే మీకు తెలుసు ఏంటంటే పవర్ మొత్తం ఒకే వ్యక్తి చేతిలో ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పితేనే ఏదైనా జరుగుతుంది, లేకపోతే మంత్రులు కానీ మిగిలినటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి పవర్స్ లేవు, అనౌన్స్ చేసేటటువంటి పవర్స్ లేవు. ఒకవేళ ముఖ్యమంత్రి తెలియకోకుండా అనౌన్స్ చేస్తే ఆ మంత్రి పదవి పోతుంది. కాబట్టి మిత్రులారా, ముందు అనౌన్స్ చేయరు. ఏ సమయంలోనైనా జనవరి 31 లోపు ఏ సమయంలోనైనా ఏ రోజైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం. ఇంకా నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ ఉండదు, నైట్కి నైటే నెట్లో పెట్టేస్తారు.
కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను అనుకుంటున్నాను జనవరిలోనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ ఉద్యోగుల విభజన అంతా కూడా ఈ 1 or 2 డేస్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకుని కనీసం ఇప్పటి నుంచైనా బూజు పట్టిపోయినటువంటి పుస్తకాలని బయటికి తీయండి, పుస్తకాలకు పట్టినటువంటి బూజుని దులపండి. ఆ విధంగా మీరు చేస్తేనే మీకు మంచి రోజులు వస్తాయి. ఇంకా సోమరిపోతుల్లాగా మీరు మంచం మీదో లేదా ఇంకొక చోట మీరు ఎంజాయ్ చేస్తారంటే ఈ 5-6 నెలలు లేదా 2 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత జీవితాంతం కష్టాలే. కాబట్టి మీరు పడుకున్నటువంటి మంచాన్ని త్వరగా వదిలించుకోండి, పైకి లెగవండి, మంచం మీద నుంచి పైకి లెగవండి, సోమరితనాన్ని వదిలేసుకోండి, పొద్దున్నే లెగవండి, 4 లేదా 5 లెగవండి, ఒక ప్లాన్ వేసుకోండి, ఒక షెడ్యూల్ వేసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి, ఏ రోజు లెసన్ ఆ రోజు ప్రిపేర్ అవ్వండి, ఎంపిక చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు. క్వశ్చన్ పేపర్స్ మీ అంతటికి మీరే తయారు చేసుకోండి, నేను తయారు చేసిస్తాను కాదు, మీరే తయారు చేసుకోండి, మీరే ఆప్షన్స్ని ఎంపిక చేసుకోండి. మీరే ఆప్షన్స్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా మీకు మీ సబ్జెక్టు మీద మీకు కమాండ్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. 7 ఏళ్ళయే నోటిఫికేషన్లు ఏవి, సంక్రాంతిలోపు ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పోరు తీవ్రం, సర్కార్కు విద్యార్థి నిరుద్యోగ సంఘాలు డెడ్లైన్, ఓయిలో భారీ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మామూలుగానే జరుగుతూనే ఉంటాయి. మరి పాప నిరుద్యోగులు వాళ్ళు ఏజ్ అయిపోతుంది, ఎప్పుడా నోటిఫికేషన్లు కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోల్చి చూసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో 1,35,000 సచివాలయం పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఒక 1,180 పోస్టులు ఏపీపీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా మరి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి కొంచెం బెటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే మరి వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ విధంగా చేశారు. మరి నిరుద్యోగులకి 1,30,000 పోస్టులు జాబులు ఇచ్చారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నెల రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి రోజులు రావాలని, అదేవిధంగా ఒక 70,000-80,000 పోస్టులు మరి కేసీఆర్ గారు ఇస్తారని ఆశిద్దాం. మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా మంచి జరగాలి, చక్కగా ప్రిపేర్ అవ్వాలి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు అడియాశలు కాక మరి మీకు మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మీ తల్లిదండ్రులతో పాటు మీ భార్య బిడ్డలు, అదేవిధంగా సమాజం హర్షిస్తుంది. నువ్వు కూడా సమాజానికి బాగా ఉపయోగపడతావు. ఎలా ఉపయోగపడతావు అంటే నీకు ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో మరి కొంత అమౌంట్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేస్తావు, ప్రొఫెషన్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి పే చేస్తావు మీ శాలరీ నుంచి. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి మార్చిలో మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేస్తావు. అదేవిధంగా ప్రొఫెషన్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పే చేస్తాం. మీరు పే చేసినటువంటి ట్యాక్స్ మళ్ళీ ఏమొస్తుందంటే పేద ప్రజలకి పథకాల రూపంలో కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్ల డెవలప్మెంట్లు కానీ, నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా మీరు పే చేసినటువంటి మనమందరం పే చేసినటువంటి ట్యాక్స్ల నుండే మరి మిగిలినటువంటి వాళ్ళకి హాస్పిటల్స్ కానీ, విద్య కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు గవర్నమెంట్కి, అదేవిధంగా సొసైటీకి కూడా ఉపయోగపడినటువంటి వాళ్ళు అవుతారన్నమాట. కాబట్టి మిత్రులారు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైతే పుట్టామో మన జన్మ అనేటటువంటిది ఏకాంతంగా ఉండకూడదు. అదేవిధంగా ఏమీ సాధించకుండా ముగిసిపోకూడదు. మనం పుట్టామంటే నలుగురిని మనం ప్రభావితం అవుతూ నలుగురిని ప్రభావితం చేయాలి. నీలో ఉన్నటువంటి నీ బద్ధకమే
నీకు శత్రువు కాకూడదు. నువ్వు బానిసగా ఉండకూడదు, నీకు నువ్వు బానిసగా ఉండకూడదు, నీ తల్లిదండ్రులకు బానిసగా ఉండకూడదు, సొసైటీకి బానిసగా ఉండకూడదు. కాబట్టి నీ చెయ్యి పైన ఉండాలి, మిగిలినటువంటి వాళ్ళు చెయ్యి కింద ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తూ మిగిలినటువంటి వాళ్ళని ప్రభావితుడై ఉండాలన్నమాట. నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. పలానా వ్యక్తి నాకు ఆదర్శం. మనం ఏపీజే అబ్దుల్ కలాంని ఏ విధంగా అయితే ఆదర్శం తీసుకుంటున్నామో, అదేవిధంగా చాలామంది వ్యక్తుల్ని మనం ఏ విధంగా, సైంటిస్టులు మనం ఏ విధంగా ఆదర్శం తీసుకుంటున్నాము, అదేవిధంగా నిన్ను నీ గ్రామంలోను, నీ మండలంలోను, నీ జిల్లాలోను, రాష్ట్ర స్థాయిలోను నిన్ను ఆదర్శం తీసుకోవాలి. నువ్వు ఆదర్శం కావాలంటే నీ ఆర్ట్ వర్క్ అమోఘమై ఉండాలి, నీ ఆర్ట్ వర్క్ అద్భుతమై ఉండాలన్నమాట. నెక్స్ట్, కొత్త సంవత్సరంలోనైనా కొలువులు భర్తీ చేయండి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. 100% వస్తాయండి. తెలంగాణ రాష్ట్రంలో కొలువులు కొత్త సంవత్సరంలో 100% వస్తాయి. టెట్ నోటిఫికేషన్ వస్తుంది, బీ రెడీ. టెట్కి రెడీ అయ్యి ఉండండి. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, రెడీ అయ్యి ఉండండి. ఉద్యోగాల భర్తీకి మరలా ప్రిలిమ్స్. ఉద్యోగాల భర్తీకి మళ్ళీ ప్రిలిమ్స్. ప్రాథమిక పరీక్ష తొలగింపు యోచన నుంచి ఏపీఎస్సీ వెనగడుగు. రెవెన్యూ శాఖలో 670 ఉద్యోగాల భర్తీకి 2 పరీక్షలు ఇచ్చాడు. అంటే మీకు తెలిసిందే. అంటే యాక్చువల్లీ ఏపీఎస్సీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే పరీక్ష పెడతాను అని అనౌన్స్ చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేస్తామని అనౌన్స్ చేసింది. సో దీనివల్ల సమస్యలు ఉన్నాయి. అంటే ఎన్ని లక్షల మందిలో ఒకే ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల్ని ఉన్నటువంటి 1000 పోస్టులకి అభ్యర్థుల్ని ఎంపిక చేయగలమా అనేటటువంటి డౌట్ వచ్చింది. ఒకవేళ 2 ఎగ్జామ్స్ పెడితే బర్డను, అంటే ఏదైనా ఒక సిద్ధాంతానికి అటు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం 2 ఎగ్జామ్స్ పెడతారు. మీకు ఎన్ని ఎగ్జామ్స్ పెడితే మీకు ఎందుకు, ఎన్ని ఎగ్జామ్స్ పెడితే మీరు అంటే టాప్ 10లో ఉండండి, లేదా టాప్ 100 ఉండండి, 100 లోపు ఉండండి. మీ ర్యాంకు 100 లోపు ఉండాలి. ఎన్ని ఎగ్జామ్స్ పెడితే మీకెందుకు, వాళ్ళు ఎన్ని రకాల ఫిల్టర్ చేసుకుంటే మీకెందుకు. మీ సబ్జెక్టు మీ చేతిలో ఉన్నప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినా మీరు సక్సెస్ అవుతారు. కారు స్టీరింగ్ నీ చేతిలో ఉన్నప్పుడు కారు మన ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేయొచ్చు, ఏటి వెళ్ళాలో మన ఇష్టం అనమాట. కాబట్టి సబ్జెక్టు మీ చేతిలో ఉన్నప్పుడు మీకేమీ డౌట్ అవసరం. టీచర్లు కావాలను. కొత్త నియామకాలు లేక తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత. ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న అధికారులు. 100 మంది విద్యార్థులకు 3-4తో బోధన. చదువులు కుంటుపడుతున్నాయని తల్లిదండ్రుల ఆవేదన. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూస్. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో టీచర్స్ ఎక్కువ, పిల్లలు తక్కువ. కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ కావచ్చు, కొన్ని కరోనా పరిస్థితుల వల్ల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడం వల్ల కావచ్చు, ఏం జరిగిందంటే ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మ్యాక్సిమం ప్రభుత్వ స్కూల్లోకి రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రేషియోలో ఉపాధ్యాయుల నియామకం జరగలేదు. డ్యూ టు కరోనా, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రకరకాలైనటువంటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం వాటి గురించి చెప్పనవసరం లేదు. కాబట్టి టీచర్లు కొరతగా ఉన్నారు. కాబట్టి మీకు మెగా డిఎస్సి అంటే ఒక 10,000 పోస్టుల వరకు నోటిఫికేషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ రెడీ ఉండండి. ఫస్ట్ టెట్లో మంచి మార్కులు సంపాదించండి. ఫస్ట్ మీరు గ్రూప్ 4 ఒక టార్గెట్ పెట్టుకోండి. గ్రూప్ 4లో నాకు ఉద్యోగం రావాలని టార్గెట్ పెట్టుకోండి. ఒక గ్రూప్ 4లో ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని రోజులు వెళ్ళండి. ఇంకోటి నేను చెప్తాను మిత్రులారా, యాజ్ గవర్నమెంట్ టీచర్గా నేను కూడా అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఒకే పోస్ట్లో ఉంటే గవర్నమెంట్ ఉద్యోగంలో మైండ్ పనిచేయదు. ఏంటంటే అదే జాగ్రఫీ చెప్పటం, అదే ఎకానమీ చెప్పటం, అదే హిస్టరీ చెప్పటం, అదే సివిక్స్ చెప్పటం, దానివల్ల ఇన్నోవేషన్స్ అనేటటువంటి డెవలప్ కావు. నేనేమంటానంటే మీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఇప్పుడు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా మారాలి, ఇమ్మీడియట్గా నెక్స్ట్ జేఎల్కి వెళ్ళిపోవాలి, లేదా డిఎల్కి వెళ్ళిపోవాలి, లేదా యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్కి వెళ్ళిపోవాలి. ఇట్లా ఎప్పటికప్పుడు మీరు మారుతూ ఉంటారో మీలో ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ పెరుగుతాయి, డెవలప్ అవుతాయి. అంతేగాని
గవర్నమెంట్ ఉద్యోగంలో ఒకే ఉద్యోగం నుండి చివరి వారికి రిటైర్డ్ అయితే ఇంటలెక్చువల్స్ ఉండవు. బోరు కొట్టేస్తుంది. బోరు కొట్టేస్తుంది. ఏంటంటే చెప్పిందే చెప్పడం వల్ల ఏమవుతుందంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నేనేమంటానంటే మీ జీవితంలో ఏజ్ 42 ఆర్ 47 లోపు ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా మీ జీవితంలో ఒక 5, 6 లేదా 7, 8 జాబులు మీరు సంపాదించి డెవలప్ అయితే దాన్ని ఆటోమేటిక్గా మీ జీవితం ధన్యం. మన బుక్స్ ఏవిఎం అధినేత మరి విష్ణుమూర్తి వారు కూడా అమ్ముతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్లో మన బుక్స్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మరి అను పబ్లికేషన్ బుక్స్, బుక్ షాపుల్లో అను పబ్లికేషన్ బుక్స్, అన్ని ఏరియాలో అను పబ్లికేషన్ బుక్స్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టరు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. కాబట్టి అను పబ్లికేషన్ అప్రోచ్ అవుతారు. కాబట్టి మరి మీరు అక్కడికి వెళ్ళినా కానీ అను పబ్లికేషన్ మెటీరియలే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏవిఎం సారు విష్ణుమూర్తి వారి అతని నెంబర్ మీ దగ్గర ఉంది. అతన్ని అప్రోచ్ అయినా మన అను పబ్లికేషన్ బుక్స్ ఆ ఏరియాలో నర్సీపట్నం ఏరియాలో అన్ని ఏరియాల్లో కూడా మరి అతను సప్లై చేస్తున్నాడు. కాబట్టి ఆ పల్లెటూరు కోటనందూరు ఈ ఏరియా అంతా కూడా అతను చూసుకుంటున్నారు. తుని ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. కాబట్టి మీరు ఏవిఎం అతను కూడా మీరు అప్రోచ్ అయితే గ్రూప్ 4 బుక్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు నెక్స్ట్ నేను ఇంకోటి చెప్తాను. ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఈ నూతన సంవత్సరంలో మీకు కన్సెషన్ ఇచ్చాను. 499 రేట్ ఇచ్చాను. నెక్స్ట్ కొంచెం ఎందుకంటే చాలా తక్కువ రేటు పార్ట్ ఏ పార్ట్ బి కలిపి 490 రూపాయలకి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 ప్రింట్ల తర్వాత రేటు పెరుగుతుంది. ఏమనుకోవద్దు. అది 599 రూపాయలు రేట్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 600 రూపాయలు అవుతుంది. అందువల్ల ఈ 2-3 ప్రింట్లు మీరు త్వరగా రాష్ట్రంలో అదేవిధంగా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి మీరు త్వరగా తీసుకుంటే మీరు సేవ్ అయిపోతారు. 100 రూపాయలు సేవ్ అయిపోతారు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అను పబ్లికేషన్ బుక్స్ వీడియోస్ మీకు శ్రీరామ రక్షగా ఉంటాయని నేను ఆశిస్తూ థ్యాంక్ యూ.